తెలుగు సినీ ఇండస్ట్రీ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేర్లు 4. అవి ఒక తరం కాదు, ఒక శకం, ఒక అద్భుతం. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దశాబ్దాలు గడుస్తున్నాయి, కాలం మారుతోంది, కొత్త తరం హీరోలు వస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, రికార్డులు సృష్టిస్తున్నారు. కానీ ఈ 4 స్టార్ హీరోల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకుల గుండెల్లో వీరు చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు కేవలం నటులు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల ఎమోషన్. 100 సినిమాలు చేసినా ఇంకా ఏదో చేయాలనే తపన, ఒక కొత్త కసి వారిని నిరంతరం పరుగులు పెట్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 4 దిగ్గజాలు తమ నెక్స్ట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మొదటిగా చిరంజీవి గురించి చెప్పుకోవాలి. మన శంకరవరప్రసాద్ గారు మూవీతో అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే ఊపులో మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ పూర్తయింది. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఇది రూపొందుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి మరో సంచలన ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తున్నారు. అంటే మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదని చెప్పాలి. ఇక బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజకీయాలు, వైద్య రంగం, ఇలా ఎన్ని బాధ్యతలు ఉన్నా సినిమా షూటింగ్ విషయంలో ఆయన ఇచ్చే కమిట్మెంట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేస్తున్న నందమూరి నటసింహం ఏమాత్రం విరామం లేకుండా మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విశేషం ఏమిటంటే ఈ 2 సినిమాల చిత్రీకరణను ఆయన సమాంతరంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఇవి పూర్తయ్యాక వివేకాత్రేయ, విజయ్ కనకమెడల వంటి దర్శకులతో కూడా ఆయన సినిమాలు చేయబోతున్నారు. అంటే బాలకృష్ణ తన లైనప్ తో రాబోయే 3 ఏళ్లు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు అదే వేగాన్ని అందుకున్నారు. గతేడాది ఒకే సినిమాతో సరిపెట్టిన వెంకీ ఈసారి విరామం లేని పరుగుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. ఇందులో వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక కింగ్ నాగార్జున 100 సినిమాల మైలురాయిని దాటారు. ఇప్పుడు మరింత జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం కార్తిక్ దర్శకత్వంలో కింగ్ 100 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ టబు నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున భిన్నమైన కోణాల్లో సాగే పాత్రలో కనిపించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ కురుసాల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఆ మూవీలో అక్కినేని కుటుంబానికి చెందిన హీరోలంతా కలిసి సందడి చేస్తున్నారని తెలుస్తోంది. అది జరిగితే అక్కినేని అభిమానులకు ఇక పండుగే. కొత్త తరం హీరోలు టెక్నాలజీతో ఆడుకుంటే సీనియర్ హీరోలు అనుభవంతో ప్రేక్షకుల్ని ఏలుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సినిమాల పరుగు పందెం అగ్ర హీరోల ఆధిపత్యాన్ని నిలబెట్టడమే కాదు, తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని 10 పెంచుతోంది. ఈ 4 హీరోలు ఇప్పుడు కేవలం నటులు కాదు, పరిశ్రమను నిలబెట్టే 4 స్తంభాలు. వయసు పెరుగుతున్న ఉత్సాహం ఏమాత్రం తగ్గని ఈ యోధులను చూస్తుంటే స్టార్డమ్ అనేది ఒక క్వాలిటీ, అది కాలంతో పాటు మరింత పదునెక్కుతోందని నిరూపిస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ ను ఏలుతున్న ఈ 4 దిగ్గజాలు ఇప్పటికీ పోటీని ఇస్తూ తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ హీట్ ను పెంచుతున్నారు. స్టోరీల ఎంపికలోనూ నిర్మాణ విలువల్లోనూ వీరు చూపుతున్న శ్రద్ధ కొత్త తరం హీరోలకు ఒక పాఠం లాంటిది. ఇన్ని దశాబ్దాలు గడిచినా వీరి ఆకర్షణ తగ్గకపోవటమే వీరు సక్సెస్ఫుల్ హీరోలుగా నిలవడానికి అసలైన రహస్యం. మరి ఈ సీనియర్ల సినిమాలు థియేటర్లోకి వస్తే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.